హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఈరోజు ట్రేడింగ్ కోసం. అలాగే మనం 2 ఇంట్రాడే స్టాక్స్ అనేది చెప్తాను. ఆ 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్కి వస్తే కనుక మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఎస్టర్డే మార్కెట్ మనం చూసినట్టయితే కనుక షార్ప్ ఫాల్ అనేది కనబడింది. సో మనం చూసినట్టయితే కనుక మార్కెట్ వాలటిలిటీగా ఉన్న అల్టిమేట్లీ మార్కెట్ అనేది డౌన్ ట్రేడ్ అయింది. ఈవెన్ మనం 50 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినా సరే, 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినా సరే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే కంటిన్యూస్గా మార్కెట్ అనేది పడింది. అంతేకాకుండా మనం లాస్ట్ 4-5 డేస్గా చూస్తే కనుక మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. కొన్ని రోజులు సైడ్ వేస్ వెళ్ళినా సరే అల్టిమేట్లీ డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. సో ఈరోజు మన మార్కెట్ ఏ విధంగా ఉండిపోతుందంటే, ఈరోజు మన మార్కెట్ కొంచెం అప్ సైడ్ మూమెంటం అనేది ఉండొచ్చు. అంటే ఏదైతే ఈ ఫాల్ ఉందో ఈ ఫాల్కి కొంచెం సైడ్ వేస్ అనేది ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనకి సింగపూర్ నిఫ్టీ, ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసరికి అరౌండ్ 93 పాయింట్స్ అనేది అప్లో ట్రేడ్ అవుతుంది. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్కి 93 పాయింట్స్ అనేది అప్లో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్ కూడా కొంచెం గ్యాప్ అప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏదైతే మనకి ఎవ్రీడే కూడా 220 పాయింట్స్, 200 పాయింట్స్, 250 పాయింట్స్ అనేది నిఫ్టీ పడిందో, కొంచెం గ్యాప్ అప్ అంటే ఒక 100 పాయింట్స్, 120 పాయింట్స్ అనేది కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ మనం 1 డే చార్ట్లో చూసుకుంటే, వీక్లీ చార్ట్లో చూసుకున్నా సరే బేరిష్ క్యాండిల్ అనేది ఉందన్నమాట. సో ఇంకా కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అక్కడ సస్టైన్ కాకపోతే ఫర్దర్ డేస్లో మనకి మార్కెట్ అనేది కింద పడుతుంది అనమాట. సో ఈరోజు మనం నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక ఎస్టర్డే వచ్చేసరికి మార్కెట్ 10,821 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఇది మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. ఒకవేళ ఇది కూడా క్రాస్ నెగిటివ్గా ఉండి మార్కెట్ కింద పడినట్టయితే కనుక మనకి 10,740 అనేది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక 10,627 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. అలాగే మనం రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూసినట్టయితే కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,952 అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ కూడా చూడండి, ఎస్టర్డే ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ సెల్లర్స్ డిమాండ్ వల్ల కింద పడిపోయింది. సో ఈ 10,952 అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఫస్ట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 11,028 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇక చూడండి, ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా కూడా ఒకవేళ ఇది క్రాస్ అయితే ఫిల్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 11,150 అనమాట. ఇంకా ఫర్దర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకా 11,248 కూడా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. సో ఇవి మనకి నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ లెవెల్స్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినట్టయితే కనుక ఏదైతే ఈ రెసిస్టెన్స్ 10,950 కనుక క్రాస్ చేసినట్టయితే కనుక మనం ఈరోజు సూపర్ బుల్లిష్నెస్ అనేది చూడొచ్చు అనమాట. లేదా సస్టైన్ అవ్వలేకపోతే కనుక కంటిన్యూస్గా ఫాల్ అనేది ఫర్దర్ డేస్లో మనం చూడొచ్చు. ఇది నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఏదైతే నిఫ్టీ ఉందో ఆ విధంగానే ఫాల్ అయింది అనమాట. అరౌండ్ 700 పాయింట్స్ దాకా ఫాల్ అయింది కదా. సో కంటిన్యూస్గా ఫాల్ ఉంటూనే ఉంది. మధ్యలో మనకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా, ఏదైతే బయ్యర్స్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నా సరే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. బట్ అల్టిమేట్లీ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో అంటే మార్కెట్ అనేది కింద పడుతూనే ఉందన్నమాట. సో మనకి ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూసినట్టయితే కనుక ఎస్టర్డే మార్కెట్ వచ్చేసరికి 20,475 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 20,290 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక ఒక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 20,092 ఇలా అవుతుందన్నమాట సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఈరోజు చెప్పాను కదా, కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, సైడ్ వేస్ వెళ్ళడానికి మార్కెట్ అని ట్రై చేస్తుంది. ఒకవేళ అలా వెళ్ళినట్టయితే కనుక మన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 20,861 అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 21,000 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా అది సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చేసరికి 21,250 దాకా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ మార్కెట్ ఇంత పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. ఈరోజు సైడ్ వేస్ కాబట్టి ఏదైతే ఇది మంచి సపోర్ట్ లెవెల్, అలాగే ఇది కూడా సపోర్ట్ లెవెల్ అవుతుంది. మనకి అరౌండ్ ఈ లెవెల్ వచ్చేసరికి 20,600 ఆ లెవెల్ అవుతుంది. ఆ లెవెల్ కూడా మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 20,867 అవుతుంది అనమాట. సో ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక ఫర్దర్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 21,000 అరౌండ్ అవుతుంది అనమాట. 21,020 దాకా వెళ్తుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే మనం ఈరోజు ఇంటర్డే స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే స్టాక్స్లో మనం తీసుకునే స్టాక్ ఈ రోజుకి వచ్చేసరికి TCS అనమాట. సో ఎస్టర్డే షార్ప్ ఫాల్ అనేది కనబడింది. కంటిన్యూస్గా రేజ్
రేజ్ అవుతున్న ఏదైతే టీసీఎస్ షేర్ కంటిన్యూస్గా 2000 లెవెల్ నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎస్టర్డే ఫాల్ అనేది కనబడింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి చూడండి బుల్లిష్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. అలాగే ఏదైతే ట్రెండ్ లైన్ కనుక ఎస్టర్డే 50 మినిట్ టైం ఫ్రేమ్లో గీసినట్టయితే కనుక ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిందనమాట. సో ఈరోజు కొంచెం మార్కెట్ పాజిటివ్ ఉన్నట్టయితే కనుక ఈ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. కేవలం మన బయింగ్ సైడ్ మాత్రమే చూద్దాం. మార్కెట్ పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ కూడా మనకి పాజిటివ్ ఓపెనింగ్ ఇస్తే కనుక మన బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. ఎస్టర్డే మనం చూసినట్టయితే కనుక 2332 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది కదా. వన్స్ ఇది 2350 కనుక క్రాస్ అయినట్టయితే కనుక అక్కడ మన బై అనేది చేసుకోవచ్చు. మనకి టార్గెట్ వచ్చేసరికి 2374 అలాగే 2400 అవుతుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయినట్టయితే కనుక మనకి 2433 అనేది నెక్స్ట్ ఇమీడియట్ 430 అనేది 2430 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ అవుతుంది అనమాట. సో అలాగే మన స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 2313 దగ్గర మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎస్టర్డే మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళింది కాబట్టి 2313 దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకొని 2350 ఇవి దాటితే కనుక మనం బై చేసినట్టయితే కనుక టార్గెట్ వచ్చేసరికి 2374 అలాగే 2400 2430 అనేది మనకి ఇమీడియట్ టార్గెట్స్ అవుతాయి అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ టీసీఎస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే కనుక M&M ఫ్రెండ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా. సో ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా బాగా రైజ్ అయిన స్టాక్, ఆ తర్వాత సైడ్ వేస్ వెళ్ళి ఎస్టర్డే బాగా పడింది అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా లాస్ట్ 15 మినిట్స్లో మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఎస్టర్డే మార్కెట్ ఏదైతే ఈ స్టాక్ వచ్చేసరికి 582 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది కదా. సో వన్స్ ఇది బ్రేక్ అయ్యి మనకి 600 లెవెల్ ఏదైతే 600 లెవెల్ ఉందో 597 ఆ లెవెల్ కనుక బ్రేక్ అయినట్టయితే కనుక మనకి 606 దాకా వెళ్ళొచ్చు. అలాగే 615 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా మనం బయింగ్ సైడ్ మాత్రమే తీసుకుంటున్నాం. మార్కెట్ పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ఉంటే మాత్రమే మనం బయింగ్ సైడ్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏదైతే 582 దగ్గర క్లోజ్ అయిందో మనకి 590 దగ్గర నుంచి మీరు బై చేయొచ్చు. బట్ 600 లెవెల్ క్రాస్ అవనివ్వండి. 600 లెవెల్ క్రాస్ అయితే మనం బై చేసినట్టయితే కనుక మన ఫస్ట్ టార్గెట్ 606 అవుతుంది. అలాగే 615 దాకా కూడా మనం సెకండ్ టార్గెట్ అవుతుందన్నమాట. ఈ టూ టార్గెట్స్ అరౌండ్ 2% 2.5% అనేది ప్రాఫిట్ అనేది తీసుకుంటాం. అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 582 ఏదైతే మార్కెట్ క్లోజ్ అయిందో దానికి కొంచెం కింద 585 579 అలా పెట్టుకున్నట్టయితే కనుక మనకి స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. సో ఇది మన సెకండ్ షేర్ ఫ్రెండ్స్ M&M మహీంద్రా అండ్ మహీంద్రా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.